ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నిష్ణాతుడైన రాకేష్ అగర్వాల్ను కేంద్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా నియమించింది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అగర్వాల్ ప్రస్తుతం ఎన్ఐఏ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవి విరమణ చేయనున్న 2028 ఆగస్టు 31 వరకు ఎన్ఐఏ చీఫ్గా విధులు నిర్వర్తిస్తారని సిబ్బంది నియామకాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో వేధింపులు, కుల వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మాజీ డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఆయన పదవి విరమణ తేదీ అయిన 2026 అక్టోబర్ 31 వరకు ఐటీబీపీ డీజీగా ఆయన పనిచేయనున్నారు. ప్రస్తుతం ఐటీబీపీ చీఫ్గా ఉన్న ప్రవీణ్ కుమార్ను బీఎస్ఎఫ్ అధిపతిగా నియమించారు. ఆయన పదవి విరమణ తేదీ అయిన 2030 సెప్టెంబర్ 30 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.